మాజీ సీఎం జగన్ పర్యటనలతో మళ్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతూ ఉండడంతో టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. దాంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ ఇలా పర్యటనలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అనంతరం బాధిత కుటుంబాన్ని జగన్ తన ఇంటికి పిలిపించుకుని పరామర్శ పేరుతో బెదిరించారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో మామిడి రైతులను పరామర్శిస్తానంటూ జగన్ చిత్తూరు పర్యటన ప్లాన్ చేశారు. దీంతో జగన్ పర్యటనలో అంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ముప్పేనని రాజకీయ వర్గాలంటున్నాయి. సత్తెనపల్లి పర్యటనలో కూడా పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా జగన్ బల ప్రదర్శన చేశారని కూటమి నేతలు అంటున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ రాజకీయ లబ్ధి కోసమే జగన్ పరామర్శను వేదికగా చేసుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. ఇక చిత్తూరు పర్యటనలోనూ జగన్ పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ని లెక్క చేయకుండా ఎక్కువ కార్లతోనే వెళ్లారు. దీంతో కూటమి నేతలు జగన్ ని విమర్శిస్తున్న తీరుకు ఊతమిచ్చినట్లయింది. అనుకున్నట్లుగానే వైసీపీ శ్రేణులు పరిమితికి మించి బంగారు పాళ్యం మార్కెట్లోకి వెళ్లారు. ఇక హెలిప్యాడ్ వద్ద కూడా తొక్కిసలాట జరిగింది. దీంతో ఆ వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారింది. పలుచోట్ల వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. పోలీసులు తమను అడ్డుకుంటున్నారని వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే సునీల్ రెడ్డి కుమార్, చిత్తూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆరోపించారు. ఇలా ప్రతి జిల్లాలో పర్యటనల పేరుతో జగన్ అల్లర్లు సృష్టిస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ ఘటనపై అటు అధికార కూటమి ప్రభుత్వం, ఇటు జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.